లేదు, వాళ్ళు కన్యకలే, వాళ్ళ దగ్గర సిద్ధలున్నాయి, వాళ్ళ దీపములు మండుచున్నాయి, వాళ్ళందరూ కునికి నిద్రించారు. బుద్ధిగలలో నిద్రపోయారు. చెప్పండి, బుద్ధిగలలో నిద్రపోయారు అంటే బుద్ధిగలలో బుద్ధిలేని తేడా ఏం లేదు. ఆఖరికి పెళ్లి కుమారుడు వచ్చే సమయానికి వాళ్ళ నిరీక్షణ ఒకటే, వాళ్ళ డ్రెస్అప్ ఒకటే, వాళ్ళ డ్రెస్ కోడ్ ఒకటే. 10 మంది కన్యకలు ఒకే వస్త్రాలు, ఒకే వస్త్రము, ఒకే నిరీక్షణ, ఒకటే దీపము, ఒకటే పెళ్లి కుమారుడు, ఒకే సిద్ధపాటు, ఒకే నిరీక్షణ. కానీ 5 ఏమయ్యారు చెప్పనమ్మా? 5 ఏమయ్యారు? రిజెక్టెడ్, తీసివేయబడ్డారు. వాళ్ళు అయ్యా అయ్యా మాకు తలుపు తీయమంటే లోపల నుంచి ఒక స్వరం వినపడింది. అందరు చెప్పండి, అందరు చెప్పాలా, మీరెవరో నేను ఎరగను. ఇప్పుడు నేనే ఉన్న పాస్టర్, పెద్ద బిషప్ పాస్టర్. అప్పుడప్పుడు వరంగల్లో నేను ఉన్నప్పుడు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేసి పాస్టర్ల గురించి రాసేవాళ్ళు. ఏమని? 9 పరిశుద్ధాత్మ వరములు కలిగిన గొప్ప దైవజనుడు ఆయన ఫోటో పెట్టి పెద్దగా వాల్ పోస్టర్లు అతికిస్తూ ఉంటారు. అప్పుడప్పుడు చూస్తుంటారు మీరు. అంత పేరున్న పాస్టరు రేడియోలో రోజు ఒక వారానికి 50 ఎపిసోడ్ల వాక్యం చెప్పి పాస్టర్ ఉంటాడు. ఈయన అనుకోవచ్చు పరలోకం, మీరు అనుకోవచ్చు నేను పోతాను గేట్ నాకు పరలోకము. చెప్పండి, వారానికి 50 ఎపిసోడ్లలో వాక్యం చెప్పేవాడిని. 5-6 ఛానల్స్ రోజు వాక్యం వస్తుంది నాది. నేను పెద్ద స్పీకరు, నా సంఘానికి 50,000 మంది వస్తారు, 1,00,000 మంది వస్తారు. నేను ఏమనుకుంటా నేను 1,00,000 మందికి బ్యాప్టిజాలు ఇచ్చినా, 2,000 మంది పెళ్ళిళ్ళు చేసినా అనుకోండి. ఇంత పెద్ద పాస్టర్ని నాకు నా పేరు ముందు ఉన్నాయి, నా పేరుతో రికార్డ్స్ ఉన్నాయి. గొప్ప అనాయింట్ పాస్టర్ అని పేరు ఉంది భూలోకంలో అనుకోండి. నేను ఏమనుకుంటా పరలోకం నేను పోయేది ఆలస్యమా, నాకు పరలోకం తెరవదా గుమ్మము అని నేను అనుకుంటా. ఆ గేట్ దగ్గర దేవదూతలు ఆపేస్తారు. ఉండయా నీ కేసు చూడాలంటారు. యేసుప్రభు దగ్గర విమర్శకు వెళ్ళిపోతా. విమర్శకు వెళ్ళినప్పుడు నా దగ్గర 5 ఉన్నాయి. చెప్పండి, నేను ప్రవచించువాడిని, పలకండి కొంచెం చెప్పండి అమ్మా. ప్రవచించువాడిని, దయ్యాలు ఎలుగొడతా, సూచక్రియలు చేస్తా, మత్కార్యాలు చేస్తా, ప్రభువా అని పిలుస్తా, నా పేరు పాస్టరు. ఇన్నున్నాయి. గేట్ దగ్గర యేసుప్రభు అన్నాడు, ఒకటే మాట్లాడండి. అందరు చెప్పండి, మీరెవరో నేను ఎన్నడూ ఎరగను. ఏమన్నాడు? ఎరగనని లేదు, ఎరగననేది వేరు, ఎన్నడూ ఎరగనంటే ఐ డజంట్ నో యూ వన్ డే ఆల్సో. నువ్వెవరో నాకు ఒక్కరోజు కూడా తెలీదు. ఆ రోజు ఎట్లుంటుంది నా పరిస్థితి? ఆ పరిస్థితి ఎట్లుంటుంది? ఒకసారి ఒక దేశానికి ఒక చోట పరిచయకు పోతున్నా, ఫ్లైట్కి ఎక్కుతున్న టికెట్ ఉంది, అన్ని కన్ఫర్మ్ అయినా. ఫ్లైట్ టికెట్కి